హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని బ్లాగ్స్. నేనైతే వారాహి మాత నవరాత్రులు జరుపుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. రెండో రోజు మూడో రోజు దాకా పెట్టి ఇంకా ఆపేసాను, ఎందుకంటే రోజు అదే కదా అని. నేను ఫస్ట్ టైం చేస్తున్నానని ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. అందుకని నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఏంటంటే మనము తెలిసి తెలియక ఏదంటే అది చేయడం కంటే మనకు వచ్చింది మనకు తెలిసింది చేయడం చాలా ఉత్తమమైన పని అన్నమాట. సో నేను అదే ఫాలో అయ్యాను. ఆ వీడియోలో అది చెప్తున్నారు, ఈ వీడియోలో ఇది చెప్తున్నారు, అన్నీ చేద్దాము అని అనుకుంటే బొక్కబోల్తో పడిపోతాం మనము. సో అలా కాకుండా నేను ఎలా చేసుకున్నాను అంటే, నేను ఫస్ట్ డే నుంచి మార్నింగ్ ఈవినింగే ప్రతిష్ట చేసుకున్నాను. అమ్మని ప్రాణప్రతిష్ఠ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఫస్ట్ డే ఈవినింగ్ బాగా చేసుకున్నాను పూజ. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. మార్నింగ్ వచ్చేసరికి నార్మల్గా పూలు పెట్టుకొని అండ్ నార్మల్ నైవేద్యం కల్కండ అలా ఉంటాయి కదా, అలా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, సో నాకు 2 times ఒక 20 minutes కేటాయించలేను. ఎందుకంటే బాబు చాలా చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. అందుకని మార్నింగ్ అందులో చాలా వర్క్ ఉంటుంది కదా. సో నేను మార్నింగ్ నార్మల్గా పెట్టుకున్నాను. ఆమె రాత్రి దేవత కాబట్టి నైట్ బాగా పూజ చేసుకునేదాన్ని. అండ్ ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు పెట్టాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ 9 daysలో 1 day తప్ప ప్రతిరోజు పానకం చిలకడ దుంప అయితే నేను కన్ఫామ్గా పెట్టాను. అండ్ ఇంకొక రోజు అయితే ఒకరోజు వెరైటీ, అంటే ఒకరోజు కేసరి, ఒకరోజు పరమాన్నం, పులుసన్నం, పెరుగన్నం, గుగ్గుళ్ళు అలా పెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, మనము దేవుణ్ణి ఎలా పూజిస్తాము అనేది అప్ టు మనకుంటుంది. ఏంటంటే మన స్తోమతకు పట్టి మనం ఏం చేయగలం అంతవరకే వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, దేవుడా నాకు ఈ సంవత్సరము నేను ఇంత మాత్రమే పెట్టుకోగలుగుతున్నాను, నువ్వు నాకు కానీ ఇంకా శక్తినిస్తే నేను ఇంకా బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పుకుంటే అమ్మవారు బాగా వింటారనమాట. వాళ్ళు ఒక వీడియోలో చూశాను, అందరూ చేసుకోవచ్చు, చేసుకోకూడదని చెప్పట్లేదు నేను. మనం బేసిక్గా వెళ్ళేటప్పుడు ఏదన్నా తెలిస్తేనే చేయాలి. సో అందరూ హైరాణ పడద్దండి. అమ్మవారికి 1,00,000 రూపాయలు పెట్టి చేసిన, 10 రూపాయలు పెట్టి వస్తువులు కొని పూజ చేసిన అమ్మవారు వాళ్ళని ఎలా చూస్తుందో మనల్ని అలాగే చూస్తుంది. అంతేగాని విఐపి అని చెప్పి విఐపి టికెట్ ఇచ్చి నువ్వు కోరికలన్నీ ఇచ్చేస్తానురా, నువ్వు 10 రూపాయలు పెట్టి సామాను కొని నాకు ఇయే చేసావు, నేను నీకు ఒక కోరికే తీస్తాను, అలా ఉండదు. మనము ఉత్తమంగా కానీ అమ్మని కోరుకుంటే మనం చెప్పుకునే కోరికలో నిజం ఉండాలి, నిజాయితీ ఉండాలి, మనకు అవసరం ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు చెడిపోవాలని వాళ్ళ చెడు కోరుతూ అలా కోరుకుంటే అది మాత్రం రివర్స్ మనకే జరుగుతుంది. ఎందుకంటే అమ్మకి అందరూ పిల్లలే, అందరూ సమానమే అన్నమాట. సో నేనైతే బ్యాక్ సైడ్ శ్రీవాణి ఛానల్లో 19 minutes వీడియో ఉంటుంది. ఆ పూజా విధానం అంతా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి మంత్రాలు అంతగా రావు కదా, సో మనము తప్పులు చదవడం ఎందుకు. ఇప్పుడు నార్మల్గా మనం పూజ చేయించుకున్నా కానీ మంత్రాలు పూజారే చదువుతారు కదా, పూజారి చదువుతారు. చదివినప్పుడు మనము వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం అనమాట. నేనైతే ఈ 9 days అదే ఫాలో అయ్యాను, అంతకు మించి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ద్వాదశ నామాలు చదువుకున్నాను, అమ్మవారి స్తోత్రం చదువుకున్నాను, ఇలా చేశాను. కానీ అంతకు మించి నేనేమీ చేయలేదు. అయితే అమ్మవారు లాస్ట్ రోజు ఎంత కళగా ఉన్నారో, నాకు ఏదన్నా పూలమాల అవి వేద్దామంటే దానికి నిలబడట్లేదు అనమాట. ఆ హారం అమ్మవారికి వేసింటే కూడా పడిపోతూ అలా ఉంది. సో నేను అంత రిస్క్ తీసుకోలేదు, పూలమాలలు అవి ఇవి అని నేనేమి రిస్క్ తీసుకోలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మవారికి మనము రూపాలు కనిపిస్తాయి పూజ చేసేటప్పుడు దీపంలో కానీ అని నేను ఈ రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. అంటే వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు కదా, చాలామంది చేసుకుంటున్నారు వారాహి దీక్షలు, అమ్మవారి దీక్షలు.
చేసుకున్నప్పుడు వాళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట. ఓకే, నాకు కనిపించలేదే అలా అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు అయితే అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు. గోడ మీద ఒకసారి అమ్మవారి రూపం కనపడింది, ఇంకొకటి వచ్చి దీపంలో కూడా అమ్మవారి రూపం అనేది నాకు కనపడింది అనమాట. అంటే నేనైతే ఫైనల్లీ హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే శివశర్మ గారు అని యూట్యూబ్ ఛానల్లో మనకి ఆయన కూడా పూజారి గారు, ఆయన చెప్తూ ఉంటారు అనమాట, అమ్మవారి గురించి అయ్యవారి గురించి చెప్తూ ఉంటారు. నేను అనుకోకుండా ఈరోజు ఒక వీడియో చూసాను అనమాట. అంటే 9th డే ఏం పెట్టాలి ఏంటి పూజా విధానం అని పెట్టున్నారు. సో నేను క్లిక్ చేసి చూసాను అనమాట. చూసినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, మీకు అమ్మవారు చెప్తుంది, అంటే యాంకర్తో చెప్తున్నారు, అమ్మవారు చెప్తుంది మనం ఏదైనా పని చేస్తే అది జరుగుతుందా జరగదా అని అడిగితే చెప్తారు అమ్మవారు అని చెప్పారు. సో నేను ఈరోజు ట్రై చేశాను అనమాట. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నాకు ఒక కోరిక ఉంది, అమ్మ జరుగుతుందా, కాసేపు గ్యాప్ ఇచ్చి జరగదా అని అంటే, ఆమె ఏదో ఒక రూపంలో ధూపమో దీపమో నైవేద్యమో పువ్వో పండో ఏదో ఒక రూపంలో మీకు అదే సంకేతాలు ఇస్తారు అని చెప్పారనమాట. ఓకే, నేనైతే ఈరోజు అమ్మవారిని కాకబట్టి అడిగేశాను, అమ్మ జరుగుతుందా జరగదా అని అంటే, లిటరల్లీ సోది చెప్తుంది అనుకుంటున్నారో లేకపోతే ఆయనకి హైక్ ఇవ్వడానికి అనుకుంటున్నారో ఏమో కానీ నాకు తెలీదు. నేను మాత్రం అడిగాను అమ్మవారిని. అడిగితే అమ్మవారు అంటే చెప్పారనమాట, జరుగుద్దమ్మా నీకు అని చెప్పి దీపంతో సంకేతం ఇచ్చారనమాట. నేను అడిగినప్పుడు అక్కడ ఆ దీపం శబ్దం వచ్చిందనమాట, టప్ 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 అని. సో వన్ ఆఫ్ మై స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకైతే చాలా మంచిగా ఫీల్ వచ్చిందనమాట. మనము ఇన్ని రోజులు నేను అనుకుంటా ఉండే, నిజంగానే కనిపిస్తుందా అమ్మ రూపము, కనిపిస్తుందా అని అనుకుంటే నేను ఈరోజు అమ్మ రూపం లాస్ట్ డే కదా, అమ్మ రూపం కనపడింది. అండ్ నేను ఆయన అడిగింది చెప్పాను. అండ్ అమ్మవారు అయితే నిజంగా చెప్తున్నాను, చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు కుదరకపోయినా అమ్మవారు పూజ చేసుకోవడం నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం ధైర్యం చేసుకోండి. ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నేను చేసుకుంటున్నాను, ఇలా పూజ చేసుకుంటున్నాను అని మా అత్తమ్మ వేరే వాళ్ళ దగ్గర అన్నారనమాట. అంటే వాళ్ళు చెప్పారు, అవును చేసుకుంటారంట, మా బాబాయ్ వాళ్ళ కూతురు కూడా చేసుకుంటున్నారు అని చెప్పారంట. ఓకే ఫైన్. నేను వాళ్ళకి కనపడిన తర్వాత వాళ్ళు అడిగారు, ఇలా మీరు చేసుకుంటున్నారంట కదా వారాహి నవరాత్రులు, ఏం నిష్టలు పెట్టుకున్నంటే, అమ్మ నేను బేసిక్గా పెట్టుకున్నాను, నేను ఫస్ట్ రోజు అయితే ఎలా ఉంటున్నానో అలాగే కంటిన్యూ చేస్తున్నాను, కానీ నేను కొత్త నియమాలు ఏం పెట్టుకోవట్లేదమ్మా అని చెప్పాను. అందులో ఆమె నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అమ్మవారి ఫోటో పెట్టుకున్నారా అని అడిగారు. నేను ఆలోచించకుండా చెప్పేసా, పెట్టుకున్నాను అమ్మవారి ఫోటోను అని. అదే వాళ్ళు మా సిస్టర్ పెట్టుకోలేదు, అమ్మవారిని భరించలేమంటానని. అమ్మవారిని భరించలేము అని అంటున్నాం, కానీ అమ్మవారు చాలా నిష్కలమైన మనస్తత్వం ఆమెది. ఆమె చాలా చల్లని తల్లి, శాంతమైన తల్లి. ఆమె రూపం ఉగ్ర రూపమై ఉండొచ్చు, కానీ ఆ రూపంలో కూడా ఎంత శాంతంగా కనిపిస్తారో మనం చూసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని, అమ్మో ఈమె నమ్మకూడదమ్మో అని అనుకున్నా. ఆ తర్వాత చూస్తే ఆమె అంత పవర్ఫుల్ ఇంకొకరు లేరు, ఆమె అంత శాంతి స్వరూపం లేదు. అంటే మనకి బిల్డప్ అనమాట. ఓహో వాళ్ళు అటు చెప్పారు ఇటు చెప్పారు, ఆమె అలా ఉంది, ఆమె ఏమన్నా శుద్ర పూజలకి వీటికి పనికి వస్తుందేమో, అలాంటివి చేయలేమో అనుకుంటాం. కానీ ఒక్కసారి మనం నమ్మి దిగామంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు సైడ్ కనిపిస్తుందో లేదో ఇప్పుడైతే చూడండి, అక్కడ సిల్వర్ కలర్ గ్లాసుల్లా అక్కడ కొంచెం చూడండి అమ్మవారు ఇది పడినట్టు, అంటే ముఖము కనిపిస్తున్నట్టు ఒక షాడో లాగా ఉంది. చూస్తే తెలుస్తుంది అన్నమాట, 2 సైడ్స్ ఉంది, మీరు బాగా గమనిస్తే అమ్మవారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ
అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. శత్రు భయాలు, పీడలు అన్నీ పోవాలి. మీకు ఎవరికన్నా శత్రువులు ఉంటే వాళ్ళందరూ నశించిపోవాలి. అమ్మ మీకు ఏదైనా కావాలంటే ఇవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈసారి అయితే కన్ఫామ్గా మళ్ళీ ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి. ఏంటంటే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటున్నప్పుడు ముత్తైదువులకి వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా. ఈసారి అయితే నేను అనుకున్నది జరిగితే పెద్ద పండగలాగా చేసుకోవాలని నా ఆశ అమ్మవారు. అండ్ నేను మర్చిపోయా, అమ్మని భరించలేము అని అంటున్నారు కదా. అమ్మ ఏమీ చేయరు, అమ్మ మనల్ని సంతోషంగా పెడతారు. అమ్మని భరించడం ఏముంది, అమ్మవారికి ఇష్టమైనవి పెడితే అమ్మవారు మనకి ఇష్టమైనది ఇస్తారు. ఏముంది చెప్పండి. ఇంట్లో బెల్లం ఉండదా, బెల్లం పానకం చేసి పెట్టండి. మీరు గుగ్గులు, పులిహోర, దద్దోజనం అవన్నీ, కేసరి, పొంగల్ అవన్నీ ఏం చేయవలనే. ఒక చిలకడ దుంప మట్టిలో నుంచి వచ్చింది, మట్టి పాత్రలో, మట్టి కుండ నేను పెట్టుకున్నాను కదా, అలాంటి కుండలో ఒక దాని నిండా పానకం చాలు, అమ్మవారి నైవేద్యం అయిపోయింది. ఈసారికి ఇంతేనమ్మా నాకు దొరికింది, నేను ఇంతే చేయగలను అని చెప్పండి. అంతే కదా. అమ్మవారు ఏమన్నా మనల్ని కొట్టేస్తారా, తిట్టరు కదా. అండ్ మాకు పూజలు ఏమి రావంటే శ్రీవాణి ఛానల్లో అది పెట్టుకోండి, 19 minutes, ఇంకా తక్కువ కూడా ఉంటుంది. అవి పెట్టుకోండి, శుద్ధంగా అమ్మవారు పూజ చేసుకోండి. అమ్మవారు మీకు కృపా కటాక్షాలు ఇస్తారు. అండ్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నాకు ఒక అక్క మెసేజ్ చేసింది, మీరు కూడా చూడొచ్చు కామెంట్లో. నేను తప్పుగా మాట్లాడితే, అంటే తప్పు కాదు, ప్రొనౌన్సియేషన్ అనేది నేను రాంగ్గా చెప్పాను అనమాట. సో ఆమె నా ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు చెప్పారు, అందుకని నేను డిలీట్ కూడా చేయలేదు. ఆమెకి థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే మనము తప్పు చేసినప్పుడు, అంటే తప్పు కాదు, మనం తప్పు మాట్లాడినప్పుడు కరెక్ట్ చేస్తే మనం కరెక్ట్ చేయించుకోవాలి. ఆమెంటి నాకు చెప్పేది అని ఈర్ష్య, ఈగో ఉండకూడదు అనమాట. అక్క చాలా థ్యాంక్స్. అండ్ నేను మీ వల్ల ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లకాయలేం కదా మేము, అందుకని కొంచెం ఇంగ్లీషు కొంచెం తెలుగు అలా వస్తుంటుంది. అంటే అక్కడంతా ఇంగ్లీష్ మాట్లాడేసి ఇంటికి వచ్చి తెలుగు మాట్లాడి ఏదన్నా మాట్లాడాలి అని అంటే కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు వస్తుంది అక్క. అందుకని మీరు నన్నైతే క్షమించండి. నేనైతే ఇప్పుడైతే మార్చుకుంటాను. సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడడానికి మాత్రమే చెప్తాను. ఇప్పుడు కూడా ఏందో 9 days అనేసి ఉంటాను. సారీ, దానికి కూడా 9 రోజులు నా అమ్మవారి నవరాత్రులు. మనకి 1, 2, 3 కూడా తెలుగులో నేర్పిరు కదా, 1, 9 అలాగే ఉంటాయి. సో సారీ. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మా వారు వస్తున్నారు. అమ్మవారు లాస్ట్ డే పూజ రారు అనుకుంటున్నారు. అమ్మవారికి అయితే నేను మొక్కుకోలేదు, అమ్మవారికి అయితే చెప్పుకున్నాను, లాస్ట్ డే మా వారు వస్తే బాగుండు, నేను ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని. అండ్ నేనైతే అమ్మవారికి వాడిన అక్షంతలు నా ఇంట్లోనే పెట్టుకుంటాను, ఎక్కడికి పడేయను అనమాట. ఎందుకంటే మనకి ఇంకా బర్త్డేస్ ఏదైనా వస్తే అమ్మవారి అక్షంతలు వాడుకోవచ్చు మనం కూడా. సో అలా వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే అమ్మవారి దగ్గర 9 రోజులు ఉండి ఆమె శక్తివంతంగా తీర్చిదిద్దుతుంది ఆ అక్షంతలు అలా తీర్చిదిద్దినప్పుడు మనము వాడుకుంటే చాలా 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 మంచి జరుగుతుంది మనకి. అండ్ మీరందరూ హ్యాపీగా ఉండాలి. నేనైతే మీకు వెనక వాయిస్ కూడా లైట్గా వస్తుంది అని అనుకుంటున్నా ఫోన్లో నుంచి. ఏంటంటే ఒక దాంట్లో నేనే రికార్డ్ చేసుకోవాలి, అందుకని నేను రికార్డ్ చేసుకుంటున్నాను. అందవే నేను దేవుడి పూజ కూడా సెల్లో వినిపిస్తూ ఉంది కదా మీకు. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ నవరాత్రులు నచ్చింది ఏంటంటే, నాకు కంద దొరకలేదండి, నేను కంద దీపం పెట్టలేదు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం అన్నట్టు నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి, ఖచ్చితంగా కంద దీపం పెట్టుకోవాలి. నేనైతే ఈసారి లాస్ట్ రోజు టెంకాయలు దీపం పెట్టుకున్నాను. టెంకాయ పగలు కొట్టుకొని దాంట్లో నూనె వేసుకొని పసుపు కుంకాలు గంధం అన్నీ పెట్టుకొని
ఆయన చెప్పే ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క మాట ఎంత స్పష్టంగా ఉందో, అసలు ఒక ఫీల్ అనేది వస్తుంది అన్నమాట. అంటే డివోషనల్ వైబ్ అంటారు కదా, సో అలా నాకు చాలా వస్తుంది. అమ్మవారికి దీపం కూడా ఈరోజు చాలా బాగా కుదిరింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అమ్మవారిని తీసేయాలా అనే ఫీలింగ్ వస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏంటంటే ఈ 9 రోజులు ఆమె మా ఇంట్లో ఒక భాగం అయిపోయింది. అందుకని నేను అమ్మవారిని రోజు పూజించుకుంటాను. ఎవరైతే ఇలా తెలిసిన వాళ్ళు ఉంటారో రోజు అమ్మవారి ఫోటో పెట్టుకొని మన పూజా మందిరంలో పూజించుకోవచ్చా పూజించుకోకూడదా అనేదాన్ని నాకు కింద కామెంట్లో తెలియండి. దయచేసి విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆమెని నేను వదిలి ఉండలేను అనే ఫీలింగ్ నాకైతే కలిగిందనమాట. సో దీపం నైవేద్యాలతో అమ్మని ఈరోజైతే నేను సంతోషపరిచాను అనుకుంటా. ఎందుకంటే అమ్మ కూడా నాకు దర్శనం ఇచ్చింది. అండ్ మీకు ఎక్కడైనా దర్శనం కానీ ఇచ్చింది అని అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అక్క మేము కూడా చూసాము. అండ్ అమ్మవారి నవరాత్రులు బాగా జరిగాయి. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి, దాంట్లో నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నేనైతే ఇంతకుముందు చెప్పాను కదా, రివ్యూ చేస్తాను అని కూడా చెప్పాను, వీడియోలో చెప్పాను కదా. అంటే నెయ్యి ఒత్తులు తెప్పించుకున్నాను మీషోలో నుంచి, ఎలా వెలుగుతున్నాయేమో. ఈ నవరాత్రులు అన్నిటికీ నేను అవే వాడాను, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. అయినా కూడా ఏం కాదు, చాలా బాగా వెలిగాయి అన్నమాట. నాకు చాలా చాలా నచ్చాయి అవి కూడా. నేను ఈసారి ఇంకా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాను కదా, అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను. నాకు ఇంకా కొంచెం అవి మిగిలిన్నాయి. వీలుంటే నేను దేవుడికి వాడేస్తాను. నెక్స్ట్ ఇయర్కి అయితే ఎత్తి పెట్టానులేండి. ఇవి మట్టి కుండలు అవైతే ఎత్తి పెడతాను, మనకి ఏం వేస్ట్ కావన్నమాట. అండ్ అమ్మవారు చాలా చాలా అద్భుతంగా ఉన్నారు కదా. ఈరోజు అమ్మవారికి కూడా రోజు దొరకని పూలు కూడా ఈరోజు దొరికాయి నాకు. మీరు చూస్తే అమ్మవారు ఇప్పటికీ నాకు కనిపిస్తూనే ఉన్నారు వీడియోలో. అమ్మ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరిలో నేను హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించండి. నేనైతే ఈ 9 రోజుల్లో ఏదైనా తప్పు చేసినా, ఏదైనా తప్పుగా ప్రవర్తించినా నన్ను క్షమించి, ఎవరికైతే మంచి కోరికలు ఉంటాయో వాళ్ళకి నెరవేరేలాగా చూడండి. మీరు ఎప్పుడు మాతోనే ఉండాలి. మీరు ఇంత శాంతి స్వరూపులని నాకు ఇంతవరకు తెలియదు అన్నమాట. అండ్ మీరు అసలు ఎందుకులేని, నాకు అసలు మాటలే రావట్లేదు మీతో ఏం మాట్లాడాలి ఏంటి అని. అయితే అమ్మవారిని చూసి దర్శించిన వాళ్ళందరికీ, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలతో చక్కగా పిల్ల పాపలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అమ్మవారి కృపా కటాక్షాలు అవన్నీ మీకు ఉండాలి. అండ్ అందరూ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. 100 మెంబర్స్ చూస్తే 100 లైక్స్ కూడా రావట్లేదు. ఏంటి అసలు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీలో ఒక ఫ్యామిలీని, నన్ను ఆదరించండి. నా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు బాగా అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ఇంకా హైట్స్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అమ్మవారు కూడా నాకు యూట్యూబ్ ఛానల్లో తొందరగా రీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏమమ్మా ఇస్తావు కదా, ఇస్తావులే. ఇంకొకటి చెప్పనా, అమ్మవారు ఏది అడిగినా ఇస్తారు. సో ఇప్పుడు ధూపం ఇస్తున్నాను కదా, మీరు ఏదన్నా అమ్మవారిని అడగండి, తప్పకుండా అమ్మవారు చేస్తారు. నా కోరిక, మీ కోరికలు, నా కోరికలు అన్నీ తీరాలని అమ్మవారిని కోరుకుంటున్నాను నేను. సో మీకు ఏదైనా ఉంటే ఇమీడియట్గా అమ్మకి చెప్పేసుకోండి ధూపం ఇచ్చేటప్పుడే. ఎందుకంటే ధూపం అంటే అమ్మకి చాలా 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 ఇష్టం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మనకి ఇంకా 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 మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అలరిస్తూ ఉంటాను. ఏదైనా తప్పు చేస్తే మాత్రం మీరు నాకు చెప్పండి, నేను మార్చుకొని మీలో ఒక్కరిగా నేను మిగులుతానని చెప్తున్నాను. ఇంకొకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మర్చిపోరు అనుకుంటున్నా. వీడియో ఇంతసేపు చూసిన వాళ్ళు ఒక్క లైక్ అన్నా కొట్టండి.
ఒక సబ్స్క్రైబర్నన్నా యాడ్ చేయండి. బాయ్, లవ్ యూ. వారాహి అమ్మ ఎప్పుడు ఎల్లవేళలా మీతో ఉండాలని కోరుకుంటున్నాను.